మా లాంటి మంది ఎంతో మంది రాజకీయం అంటే చేతగాని మా లాంటి వాళ్ళని ఎంతో మంది రాజకీయంలో మీరు కూడా రాణిస్తారని చెప్పినటువంటి మా యొక్క దేవుడు మాకు అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి మన మంత్రివర్యులు పెద్ద రామచంద్ర సార్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి యువకుడు మరియు విద్యావంతుడైనటువంటి మక్బల్ గారికి, మరియు అదేవిధంగా సౌమ్యరాలు ఈ రోజు ఎంపీ అభ్యర్థి అంటే ప్రజల్లోకి రావచ్చని తెలియజేసినటువంటి శాంతమ్మక్క గారికి, ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మండలికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మనం క్రీస్తు పూర్వము క్రీస్తు శకం ఎట్లయితే అంటామో జగన్మోహన్ రెడ్డి గారు సార్ తర్వాత ముందు అనే విషయాన్ని చేయలేదు. ఎందుకంటే స్వతంత్రానికి పూర్వం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉందని రెండుగా విభజిస్తే ఈ రోజు మనం పేదవాడి పరిమాణంగా తీసుకొని ప్రతి డబ్బులు కూడా పేదవారికే చెందాలని దాదాపు 2,50,000 కోట్లు దాదాపు ప్రతి కుటుంబానికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత ఎవరికి దక్కుతాదంటే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఒకటే చెబుతున్నా, నేను సార్ కేడే చెబుతున్నా, రామచంద్ర సార్ గారికి చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు కొడుకు కాదు, లోకేశం రెడ్ బుక్ రెడ్ లైట్ ఏరియాలో కూర్చొని రాసినాడట. రెడ్ బుక్ బ్లూ బుక్ రెండు కలుపుకొని మీకు ఆడబడతామే ఈసారి ఎలక్షన్ అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే 100% కదిరి నియోజకవర్గంతో పాటి సార్ యొక్క ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థితో పాటు 7 నియోజకవర్గాలను వైనాట్ 175కు సత్యసాయి జిల్లా నుంచి మొదలు పెడతామనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ ముందర తీసుకొని పోవడంలో రథసారథిలాగా రాష్ట్రంలో ఎవరిస్తున్నటువంటి పెద్దరెడ్డి రామచంద్ర సార్ గారికి మేము ఒకటే మాటిస్తున్నాం. సార్ అత్యధిక మెజార్టీతో ఈ జిల్లాలో మొత్తం రాష్ట్రం అంతా తీసుకుంటే ఎంపీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ తెచ్చుకుంటామనే సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. జై జగన్, జై పెద్దయ్య. ఇప్పుడు